తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పాద సన్నిధిలో ఉన్న పాప వినాశనం తీర్థం భక్తులను పాప విముక్తులను చేసే వరప్రసాదినిగా వెలుగొందుతోంది. ప్రతినిత్యం శ్రీవారి దర్శనార్థం వేల సంఖ్యలో తరలివచ్చే భక్తులు పాప వినాశన తీర్థాన్ని సందర్శించి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ తీర్థాన్ని భక్తులతో పాటు మనము సందర్శిద్దామా? సాలగ్రామమయమైన సప్తగిరివాసుడి పాద సన్నిధిలో ప్రతి అణువు ఓ పుణ్య ప్రదేశమే. భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమ్రోగే ఈ శేషాచల కొండల్లో ఎన్నో తీర్థాలు నిక్షిప్తమై ఉన్నాయి. అలాంటి పుణ్యతీర్థాలలో ఒకటి పాప వినాశనం. దట్టమైన అడవిలో ప్రకృతి రమణీయత మధ్య వర్షించే ఈ జలపాతాలు భక్తులను పాప విముక్తులను చేసే పుణ్యజలాలు. శ్రీవారి ప్రధాన ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో భక్తులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. ఆలయం నుండి నడక మార్గం గుండా పాప వినాశనం వెళ్లడానికి టీటీడీ అధికారులు రహదారి ఏర్పాటు చేశారు. రోడ్డు మార్గం గుండా పాప వినాశనం వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ వారు ఉదయం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు బస్సులను నడుపుతున్నారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పాప వినాశన తీర్థం ఓ విశేష ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందరో ఋషులు ఈ తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించి పాప విముక్తులయ్యారని పురాణగాథ. భక్తులు శ్రీవారిని దర్శించుకున్న తరువాత పాప వినాశన తీర్థాన్ని సందర్శించి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. తాగునీటి సౌకర్యం కోసం టీటీడీ అధికారులు 1978వ సంవత్సరంలో డ్యాం నిర్మాణం చేపట్టారు. పాప వినాశన తీర్థంలో హనుమంతుడు, గంగాదేవి విగ్రహమూర్తులు భక్తులకు దర్శనమిస్తాయి. ఈ తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే దోషాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని పాప వినాశన తీర్థం పూజారి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు తెలిపారు. పాప వినాశన దివ్య తీర్థమందు పూర్వము సప్త ఋషులు ఇక్కడ స్నానం ఆచరించారు అనేటువంటిది విశేషమైనది ఉంది. ఈ స్నానం ఆచరించడం వలన ఇది పాప వినాశనం అంటే మనం చేసుకున్నటువంటి సప్త జన్మలైనటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయేటటువంటిది పాప వినాశనం. ఈ పాప వినాశనంలో సప్త ఋషులు యజ్ఞయాగాదులు అన్ని కూడా కశ్యపాది ఋషులు సప్త ఋషులు ఇక్కడ ఆచరించారని పూర్వం యొక్క మాటలు. అదే విధంగానే వరాహ పురాణంలో కూడా ఈ విధంగానే ఉంది. అదే విధంగానే ఇక్కడ ఆంజనేయ స్వామి పర్వతం అంటారు, ఇది అంజనాద్రి పర్వతం అంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి నివాసమై ఉన్నారు. అటువంటి ఈ తీర్థంలో గంగా అమ్మవారు ఉద్భవించిన జాగా అంటారు, అంటే గంగా అమ్మవారు పుట్టినటువంటిది అని. శ్రీవారి దర్శనార్థం తరలివచ్చే భక్తులు పాప వినాశన తీర్థాన్ని సందర్శించి మానసిక ఉల్లాసాన్ని పొందాలని కోరుకుందాం.